వెల్కమ్ టు AP7 AM. క్రికెట్ జట్లలో బాగా పాపులర్ అయిన వెస్టిండీస్ గురించి అందరికీ తెలుసు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించిన దిగ్గజ ఆటగాళ్ల జట్టు అది. నేటికి ఎందరో ప్రముఖ క్రికెటర్లు ఆ జట్టు తరపున ఆడుతున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో వెస్టిండీస్ అనే పేరుతో దేశం ఏదీ లేదు. మరి ఇంతకీ ఆ దేశం పేరు ఏంటి, ఎక్కడ ఉంది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది చూసేద్దాం. కొలంబస్ సముద్రయానం. అమెరికాను కనుగొన్న ప్రముఖ స్పెయిన్ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ 1492లో మరోసారి సముద్రయానం సాగించాడు. తొలుత హిందూ మహాసముద్రం పరిధిలో ఉన్న పలు దీవులను చేరుకున్న అతను వాటికి ఈస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. ఆ దీవుల సమూహమే ఆ తర్వాతి కాలంలో ఫిలిప్పీన్స్ గా పేరుగాంచింది. అనంతరం అతను ఆ దీవులకు పశ్చిమ దిశగా ప్రయాణించి మరికొన్ని దీవులను చేరుకున్నాడు. తాను తొలుత కనుగొన్న ఈస్ట్ ఇండీస్ కు పశ్చిమం వైపు ఉన్నందున వాటికి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత కాలంలో బ్రిటన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ కు చెందిన సైన్యాలు ఈ దీవులను స్థావరాలుగా మార్చుకున్నాయి. ఆఫ్రికా ఖండం నుంచి బానిసలను తీసుకొచ్చి ఈ దీవుల్లో వ్యవసాయ పనులకు ఉపయోగించాయి. ముఖ్యంగా చెరుకు పంటను సాగు చేశాయి. ఇక్కడి జనాభా క్రమంగా పెరగడంతో వాటికి ఆ తర్వాత కాలంలో స్వాతంత్రం ప్రకటించాయి. దాంతో ఆయా దీవులన్నీ స్వతంత్ర దేశాలుగా మారాయి. ఈ దీవులు ఎక్కడ ఉన్నాయి? వెస్టిండీస్ అనేది ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉండే ఉప ప్రాంతం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం మధ్య ఉన్న దీవుల సమూహం. ఇందులో 13 స్వతంత్ర ద్వీపదేశాలు, రాజకీయంగా ఆధారపడిన మరికొన్ని 19 ద్వీపాలు, ఇతర భూభాగాలు ఉన్నాయి. వీటన్నింటినీ 3 ప్రధాన ద్వీప సమూహాలుగా విభజించారు. అవి గ్రేటర్ యాంటిలీస్, లెస్సర్ యాంటిలీస్, లుకాయన్ ద్వీప సమూహం. ఉప ప్రాంతమైన యాంటిలీస్ లోని అన్ని ద్వీపాలతో పాటు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బహామాస్, టర్క్స్, కైకోస్ దీవులు కూడా వెస్టిండీస్ లో భాగమే. ఇక కరేబియన్ సముద్రం పరిధిలో ఉన్నందున ఇక్కడి దీవులను వెస్టిండీస్ కు బదులుగా కరేబియన్ ఐలాండ్స్ అని కూడా పిలుస్తారు. కరేబియన్ ఐలాండ్స్ లో బెలిస్, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా, ట్రినిడాడ్ టొబాగో, ఇంకా బెర్ముడా కూడా భాగమే. ఈ దీవులు భౌగోళికంగా 3 ప్రధాన ద్వీప సమూహాల నుంచి విడిగా ఉన్నప్పటికీ సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉంటాయి. వెస్టిండీస్ లేదా కరేబియన్ దీవుల పరిధిలోకి వచ్చే ప్రాంతాలు: యాంగ్విలా, అరుబా, క్యూబా, డొమినికా, డొమినికన్ రిపబ్లిక్, గ్రెనాడా, గ్వాడెలోప్, బెలీజ్, ఫ్రెంచ్ గయానా, సురినామ్, హైతీ, మార్టినిక్, టర్క్స్ అండ్ కేయికోస్, ప్యూర్టోరికో, యాంటిగ్వా అండ్ బార్బుడా, బహామస్, బార్బడోస్, జమైకా, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రినాడిన్స్, కేమన్ ఐలాండ్స్, వర్జిన్ ఐలాండ్స్. కరేబియన్ సముద్రం పరిధిలో 700కు పైగా దీవులు, పగడపు దిబ్బలు, గుహలు ఉన్నాయి. హాలీవుడ్ చిత్రం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ 4 భాగాలను ఈ దీవుల్లోనే చిత్రీకరించారు. హాలీవుడ్ లో తెరకెక్కిన తొలి జేమ్స్ బాండ్ చిత్రం డాక్టర్ నో షూటింగ్ జమైకాలో జరిగింది. సాబా దీవిలో ప్రపంచంలోకెల్లా అతి చిన్న రన్వే ఉంది. అక్కడ రన్వే కేవలం 1300 అడుగులు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలోకెల్లా ప్రతి చదరపు కిలోమీటర్కు అత్యధిక చర్చిలు ఉన్న దేశం జమైకా. అక్కడ మొత్తం 1600 చర్చిలు ఉన్నాయి. దీని పేరిట గిన్నిస్ రికార్డు కూడా ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ సందర్శించిన ఏకైక దేశం బార్బడోస్. టీబీతో బాధపడుతున్న తన సోదరుడు లారెన్స్ తో కలిసి వాషింగ్టన్ బార్బడోస్ వెళ్లాడు. అక్కడి ప్రకృతి రమణీయతను చూసి జబ్బు నయమవుతుందని ఆయన భావించారు.